సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ as స్టాఫ్, మీరు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు మన యొక్క ఆనరబుల్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మేడం ఎప్పుడు వస్తారా అని, నాతో సహా అందరూ కూడా. సో ఈ వామ్ వెల్కమ్ చెప్తున్నాము మేడంకి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండ. వెరీ గుడ్ ఈవినింగ్, వామ్ వెల్కమ్ టు యూ. No, very good evening, sir. Madam, very good evening, madam. Sir, good evening, sir. Welcome to webinar, madam. Talent of youth. You are the main empower of women. Empower of women. You are an example of this entire Narayana group. You are the leader of this group. Please give your valuable message to my parents and students, madam. Thank you, madam. A very good evening to respected Purna, sir, all the principals and all the students, especially parents. So first of all, I would like to begin by wishing each and every one of you here a very, very happy 74th Independence Day. సో ఒకసారి ఇండిపెండెన్స్ డే అంటే ప్రతి ఒక్కరికి మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. అంటే చైల్డ్హుడ్ లో ఇలా చేసాం, చైల్డ్హుడ్ లో అలా చేసాం. ఎస్పెషలీ ఈ లాక్డౌన్ వల్ల కంపల్సరీగా ఫ్లాష్ బ్యాక్స్ అంటూ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ ఫ్లాష్ బ్యాక్స్ గుర్తు తెచ్చుకుంటూ జస్ట్ స్పెండ్ యువర్ డే టుడే. అండ్ ఇంకొక ద మెయిన్ పాయింట్ ఇస్ పూర్ణ సార్ క్యాంపసెస్ తో I have a very emotional attachment, I can say. I have a very, that bond undi. Endukante I keep visiting Purna sir campuses. Nenu ఎక్కువ interact అవుతూ ఉంటాను students తో. So when I talk with the students there, I find the students very positive. ఒక మంచి positive vibe, ఒక మంచి positive presence and their positive attitude to reach their ambition కనిపిస్తుంది. So I would like to begin by wishing each and every student all the success in their life. So I just hope each and everyone reaches your ambition with utmost success. So today I would like to take this opportunity to just talk about how Narayana institutions have evolved into a digital platform. And all of a sudden, corona annadi, lockdown annadi, definitely prati okkarki it's a stress factor only. Especially 2 months kadu, 3 months kadu, it's almost been 4.5 months and inka continue avutundi ee corona. And our point of time, the first day the government has announced that schools and colleges kachitanga shut undali. Students are not allowed to come to the campuses because it's not safe anymore ani. So Put Narayan garu had this thought, kachitanga parents andaru enno expectations and hopes tho నారాయణలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేపిస్తారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ నారాయణలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎన్నో ఆస్పిరేషన్స్, డ్రీమ్స్ ఉంటాయి, కళలు ఉంటాయి. టాప్ 100 లో రావాలి, టాప్ 10 లో రావాలి, టాప్ 5 లో రావాలి ఇన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ అదే విధంగా ఐపీలో ఫస్ట్ టాప్ మార్క్స్ లో రావాలి అని. సో ఇలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్, ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ చదువు నష్టం అవ్వకూడదు. దే హ్యావ్ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్, దే హ్యావ్ టు రీచ్ అండ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అని చాలా ఆలోచించి ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఫిజికల్ గా ఇవ్వలేకపోయినా ఫిజికల్ అట్మాస్ఫియరే మనం ఆ డిజిటల్ లో కన్వర్ట్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది కూడా విత్ ద బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ టీచర్స్, బెస్ట్ సర్వీసెస్ and best teachers who are working 24/7, kachitanga no student or no parent would say no. So ala memu ee digital platform dwara we started conducting these online classes. And initial ga మీరు first day తీసుకొని ఇప్పుడు తీసుకుంటే definitely there's a lot of variation. అంటే రీసెంట్ గా we have already started VR virtual reality ని మేము క్లాసెస్ లో, అంటే స్కూల్ కి కాలేజ్ కి వచ్చేసరికి కాలేజ్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కి
మేము విఆర్ ప్రొవైడ్ చేయలేము, పీపీటీస్ ప్రొవైడ్ చేయలేము. బట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేయాలో అక్కడ మేము చేస్తూ డిఫరెంట్ విఆర్ అవ్వచ్చు, అది పీపీటీ అవ్వచ్చు, డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ 1.5 hours జరుగుతుంటే 100% ఆ స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ ఎస్పెషలీ స్క్రీన్ పైన 1.5 hours ఉండదు. సో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఎలా ఈ కాన్సన్ట్రేషన్ పెంచడానికి. అండ్ చాలా వరకు చూస్తే ఖచ్చితంగా there's a lot of variation and I'm sure many of the students and parents are satisfied about it. And one more important aspect I would like to talk about today is NLearn app. We wanted to create an app. The main purpose of creating the NLearn app, ప్రతి ఒక్కటి అంటే కొంతమంది స్టూడెంట్స్ కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, కొంతమంది ప్రిన్సిపల్స్ కమ్యూనికేట్ చేయడానికి స్టూడెంట్స్ తో వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. సో అలా ఉండకూడదు. ఒకే ఒక ప్లాట్ఫామ్ లో ఒకే ఒక యాప్ ద్వారా ప్రతి ఒక్కటి, అది కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఆన్లైన్ టెస్ట్ అవ్వచ్చు, రికార్డెడ్ వీడియోస్ అవ్వచ్చు, అన్ని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఒక సింగిల్ యాప్ ద్వారా అవైలబుల్ ఉండాలి అని మేము NLearn యాప్ స్టార్ట్ చేసాము. అండ్ రీసెంట్ గా కొంత ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఎప్పటికప్పుడు మాకు స్టూడెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటే మేము ఖచ్చితంగా రెక్టిఫై చేస్తున్నాము. అండ్ ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయండి. ఒక 5-6 days లో టోటల్ గా ఓవరాల్ గా యాప్ 100% రెక్టిఫికేషన్ అయ్యి ఇట్స్ ఆల్రెడీ ఇన్ న్యూస్ అండ్ చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు, స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. అండ్ ద మెయిన్ అండ్ ద అట్మోస్ట్ థింగ్ ఇస్, ఎవరైనా స్టూడెంట్ క్లాసెస్ మిస్ అయితే రికార్డెడ్ వీడియోస్ కూడా మేము ఈ యాప్ లో పెడుతున్నాం. సో ఈ రికార్డెడ్ వీడియోస్ ద్వారా 100% స్టూడెంట్ కి బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది పేరెంట్స్ ఈ స్ట్రెస్ అవుతూ ఉంటారు. అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో టీచర్ ఫిజికల్ గా ప్రెసెంట్ ఉంటారు, స్టూడెంట్ ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అని. అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్ కి వస్తే పేరెంట్ ఆ టీచర్ 100% మన ముందు ఉండడు, ఓన్లీ త్రూ డిజిటల్ ఉంటారు. సో కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇలా కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అనుకోవచ్చు. కానీ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. ఒక ఫిజికల్ క్లాస్ రూమ్ టీచింగ్ ఎలా అయితే ఉంటుందో అది మేము డిజిటల్ లో ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. అండ్ ఈ కరోనా కంపల్సరీగా ఇంకా మీరు చూస్తుంటే కేసెస్ రేజ్ అవుతున్నాయి, ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ 2 months ఉంటుంది ఇంకా అప్రాక్సిమేట్ గా టిల్ ద వ్యాక్సినేషన్ కమ్స్. సో కాలేజెస్ అన్ని మేము ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే 100% స్టూడెంట్ కి సేఫ్ ఉంటుందో, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ కాలేజ్ ఓపెన్ చేస్తారా, ఏపీ గవర్నమెంట్ ఇలా అనౌన్స్ చేశారు, టిఎస్ గవర్నమెంట్ ఇలా అనౌన్స్ చేశారు అని. కానీ వ్యాక్సినేషన్ వచ్చేంత దాకా ఎటువంటి పరిస్థితిలో కూడా మేము కాలేజెస్ ఓపెన్ చేయము. సో ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఎంటర్ దట్ ఎన్వైరన్మెంట్ అండ్ వీ విల్ నాట్ టేక్ ఎనీ రిస్క్ వెన్ ఇట్ కమ్ టు ద స్టూడెంట్స్. ఇవన్నీ పక్కన పెడితే లాక్డౌన్ లో హౌ టు స్టడీ అంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో 100% స్ట్రెస్ ఫ్రీ ఒకటి ఉంటుందండి. స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల మా ర్యాంక్ అయినా వెనకాల పడుతుందా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇంకా అవ్వలేదు. మీరు ఐఐటి తీసుకోండి, మెయిన్స్ తీసుకోండి, ఇంకా ఉన్నాయి, నీట్ తీసుకోండి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. కానీ మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ ఎటువంటి పరిస్థితిలో కూడా డివేట్ అవ్వద్దు. టేక్ దిస్ యాస్ అన్ ఆపర్చునిటీ. లాక్డౌన్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనకి ఇంకా ఎన్నో డేస్ యాడ్ అయ్యాయి మన క్యాలెండర్ కి, మనం చదువుకోవడానికి, మనం ప్రిపేర్ అవ్వడానికి. రోజు మీరు ఏ చాప్టర్ లో అయితే వీక్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ వీక్ ఇన్ కెమిస్ట్రీ, మేక్ ష్యూర్ దట్ ప్రతి ఒక్క రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ సిచ్యువేషన్ ఇట్ ఇస్, మీరు కెమిస్ట్రీ చదువుతారు. ఇఫ్ యువర్ వీక్ ఇన్ ఫిజిక్స్, ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకోండి, రోజు చదవండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక 10 bits మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ డూ ఇట్ త్రూ అవుట్ ద ఇయర్. ఖచ్చితంగా యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ మిరకల్స్. అండ్ నారాయణలో ఎంటర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి వీ మేక్ షూర్ దట్ దే రీడ్ సిడిఎఫ్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ సిడిఎఫ్? చాలా మంది స్టూడెంట్స్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అబ్బా సిడిఎఫ్ఏ కదా, ఒక బుక్లెటే కదా, తర్వాత చదువుకోవచ్చు ఏముంది అని. కానీ సిడిఎఫ్ అంటే కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. సో దీనిలో మీ కాన్సెప్ట్స్ లో ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ కి బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి.
సో మీరు ఎప్పుడైతే ఆ ఫార్ములాస్ లో తరో అవుతారో అప్పుడే మీరు కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, అది వన్ ఆఫ్ ద వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ అన్న అవ్వచ్చు, మీరు 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తో బయటకు వస్తారు. సో సిడిఎఫ్ ఎసెన్స్ అది. సో డ్యూరింగ్ ద లాక్డౌన్ లో కూడా ప్రతి ఒక్క రోజు కంపల్సరీగా మీకు వచ్చినా రాకపోయినా సిడిఎఫ్ అన్నది కంపల్సరీగా చదవండి, ఒక సమ్మరీ రాసుకోండి. ఈ రోజు ఇది చేశాను, రేపటి చేశాను, ఇలా చేస్తే ఒక 2 months తర్వాత నేను ఏ పొజిషన్ లో ఉంటాను, నా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఒక్కసారి కాలేజెస్ ఓపెన్ అయ్యాక ఎలా ఉండబోతుంది అని. సో మీరు మిమ్మల్ని అసెస్ చేసుకుంటే 100% there will be a lot of change in your academic performance. So I request everyone out here to take this as an opportunity and to utilize the lockdown so that you can get an extraordinary result in your academic performance. And I wish you all once again a very, very, very happy Independence Day. I just hope everyone is safe out there at homes. Thank you so much for giving this opportunity. Purna sir. మేడం, వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఇంత వర్క్ షెడ్యూల్ లో కూడా మీరు మా గురించి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారంటే నేను ఎక్కడ చిన్న మిస్ అయ్యాను. ఐఎమ్ సారీ. చేస్తూ సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు మేడం. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఐ థింక్ దే ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ అగైన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒకటి చెప్పాలి, నాకు మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ మెసేజెస్ పెట్టారు. సో వీఆర్ వెరీ ఈగర్ టు సీ అవర్ డైరెక్టర్ మేడం, ఎప్పుడు వస్తారండి, మేము యాక్చువల్ గా మేడం ని కలుద్దాం అనుకున్నాం, మా సీనియర్స్ మేడం ని కలిశారంట, లైవ్ గా కలిశారంట, అట్లీస్ట్ మాకు ఈసారైనా ఈ ప్రోగ్రామ్ ద్వారా అయినా మేము చూడగలుగుతున్నాము, కానీ మేము ఎట్లాగైనా సరే నెక్స్ట్ లైవ్ లో చూడాలి మేడం ని అన్నారు మేడం. It's my opportunity to interact with your students. Sure. So thank you so much madam for your valuable message to all students and parents. Thank you so much. Today is also a very special day. So ఇండిపెండెన్స్ డే రోజు ఇలా మీరు మా అందరితో రావటం, మా స్టాఫ్ కూడా, మా స్టాఫ్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా. సో ఎప్పుడు మీ యొక్క స్పీచ్ వినాలి, మిమ్మల్ని ఇలా లైవ్ కానీ చూడాలని చెప్పేసి. సో వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. సో మా అందరి తరపున, మా అయ్యప్ప, శ్రీకరి భవన్ యాజ్ వెల్ యాజ్ ఇడుపుగల్లు బ్రాంచెస్ స్టాఫ్, ప్రిన్సిపల్స్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. Sir, thank you so much sir. చాలా బాగా ఇంటరాక్షన్ జరిగింది మేడం, బట్ టైం ఆల్మోస్ట్ ఎక్కువైపోయింది. ఇంకా స్టూడెంట్స్ అడుగుతానంటున్నారు, బట్ వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ ఇంటరాక్షన్. మీ సైడ్ నుంచి కానీ మీరు ఇచ్చిన మెసేజ్ కానీ, అట్లాగే మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ చాలా బాగా జరిగింది. సో బిఫోర్ క్లోజింగ్ ప్లీజ్ మీరు స్టూడెంట్స్ కి ఫైనల్ గా మెసేజ్, ఫ్యూ వర్డ్స్. Okay sir. So very good evening once again to everyone. So I feel that every student found this session very useful. అంటే ఎంతో మంది నారాయణ నుంచి వెళ్ళిపోయి ఒక మంచి కెరియర్స్ లో సెటిల్ అయ్యి కూడా ఇంటరాక్ట్ అయ్యారు. సో ఐ ఫీల్ యూ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని కూడా. సో అండ్ అదే విధంగా వన్ మోర్ లాస్ట్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ద స్టూడెంట్స్. సో లాక్డౌన్ లో ప్రతి స్టూడెంట్ ఒక మైండ్ సెట్, అంటే రేపు చేయొచ్చు, ఎలాగో లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఒక 4 months ఉంది, 2 months ఉంది, నెక్స్ట్ డే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే పోతుందో దెన్ ఓన్లీ ద పర్సన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఎన్ని డైవర్షన్స్ ఉన్నా మేక్ షూర్ యూ అలోకేట్ దట్ పర్టికులర్ టైమ్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ద యాక్టివిటీ. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ అన్ యాక్టివిటీ. ఆబ్వియస్ గా మొత్తం డే మొత్తం చదవాలంటే మీకు స్ట్రెస్ అవుతుంది ఖచ్చితంగా. సో ఒక టైం పెట్టుకోండి, ఆ టైంలో యాక్టివిటీ ఫినిష్ చేయండి, ఆర్ ఎనీ ఆఫ్ యువర్ అదర్ డీవియేషన్స్ ఇఫ్ యూ హ్యావ్, బట్ మేక్ షూర్ యూ అలోకేట్ ఎ పర్టికులర్ టైమ్ ఫర్ అకాడమిక్స్ అండ్ మేక్ షూర్ దట్ యూ ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్. సో ఈ టైంని మీ వీక్నెసెస్ రికవర్ చేసుకోవడానికి ఉపయోగించండి. దట్స్ మచ్ బెటర్. ఎందుకంటే కాలేజ్ రీఓపెన్ అయ్యాక ఖచ్చితంగా అది మీకు అడ్వాంటేజ్ లాగే అవుతుంది. And for all the first year students who are entering into second year or who are currently in the second year, ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ చాలా వరకు ఈజీ. ఫస్ట్ ఇయర్ లో కొన్ని ఇంటర్లింక్ టాపిక్స్ ఉంటాయి అంటే సెకండ్ ఇయర్ కి. సో ఫస్ట్ ఇయర్ మీరు ఎప్పుడైతే బాగా గ్రిప్ వస్తుందో సెకండ్ ఇయర్ నిజంగా చాలా ఈజీ ఉంటుంది. సో ఇప్పటిదాకా మీరు ఏమైనా టాపిక్స్ కవర్ చేయలేదంటే, లేకపోతే కాన్ఫిడెంట్ గా లేరంటే, ఈ లాక్డౌన్ టైం ని ఆ టాపిక్స్ కాన్ఫిడెంట్ తెచ్చుకోవడానికి ఉపయోగించండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ.
And I wish all the students here all the very best. I just hope each and every one of you here utilize the lockdown very, very fruitfully, keeping apart your diversions anna avvachu, lekapothe your extracurriculars anna avvachu. Make time for your extracurriculars, watch movie, play games, or indulge in any other hobby. But make sure that your academic schedule is on point. So if anyone wants to discuss or anything, you're most welcome to. Yeah, again, good evening, sir, to all of you present. Abhiraj Chief Kumar guest, Singh, you are the very luckiest person among all the students that you are going to have interaction with our madam. Sir, I had, Yeah. I also messaged madam that I will surely interact with you. Okay, no problem, no problem. Come on. Just interact with our honorable madam. Right. Madam, as you said that academics in this lockdown we must mostly focus on the academics, but there are many deviations in this lockdown, so we are attracted to that this and that. So how can we focus? First of all, hello, hi. So I hope your family is good. I hope you are safe ma'am. and good. So answering to your question, I'm sure everyone will have a lot of deviations. If you take me, for example, I started having a lot of hobbies also. I started developing a lot of hobbies during this lockdown. But work is work. Academic schedule is academic schedule. So once you get up in the morning, make sure that you write in your diary or stick a chart paper to your wall saying what is your exact ambition. So once you're fixed with your ambition, next step is how to reach your ambition. అంటే ఈ రోజు ఇలా చేస్తే నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ డే ఇలా చేస్తే ఐ రీచ్ మై గోల్ ఇన్ సర్టన్ నంబర్ ఆఫ్ డేస్. సో ఎన్ని డైవర్షన్స్ ఉన్నా మేక్ ష్యూర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock to 5 o'clock, no matter ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతున్న అమెజాన్ ప్రైమ్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఆర్ వాట్ ఎవర్, కీప్ ఆల్ దట్ అసైడ్. ఈవినింగ్ మూవీ చూడండి అండ్ give that particular time to academics. Make sure that whatever cravings you have, all that is temporary. I'm sure you can watch a movie later also. But if you adopt to a particular pattern of systematic life from morning 8 to evening 6 o'clock, definitely that will be beneficial for you to building up your confidence towards academics and your career. I hope you got the answer. Yeah, ma'am. Thank you, ma'am. Thank you so much. So really, madam, it's a huge response actually today, madam. Actually, I invited 400 students, madam, for this webinar session series 1. But till just now, I got a message. Almost more than 550 plus students are participated in this webinar. 550 plus. Okay. It's a very That's huge really response. So because of your presence, we are very excited. So thank you so much. Visit your campuses. Like as I said, I have a very bond with your students, emotional bond with your campuses or your students. So I'll definitely visit your campuses once the colleges reopen. Okay. And thank you so much once again for this opportunity. I really love interacting with everyone out here, and you guys have been very super wonderful actually. Thank you so much. Thank And you, all the madam. best.